హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడలి వంట అత్తకి తంట. ఈరోజు మన వీడియో ఏంటంటే పాల తాలికలండి. ఎలా ప్రిపేర్ చేయాలో మా స్టైల్లో ఒకసారి చూసేయండి. ఏం లేదండి, పొడి బియ్య పిండితో మేము తయారు చేస్తున్నాము. మామూలుగా అయితే తడి బియ్య పిండితో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అది మనకి అంత ఈజీగా అందుబాటులో ఉండదు కాబట్టి పొడి బియ్య పిండి అయితే మనకి ఎక్కువగా స్టోర్ ఉంటుంది, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మేము దాంతో ట్రై చేసాము. ఇలా కూడా చేసుకుంటారు. ఒకసారి చూడండి, మేము 1/2 kg బియ్య పిండి తీసుకున్నాం, పొడి బియ్య పిండి. దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకున్నామండి, ఎందుకంటే జిగురు రావడానికి. అలా వేసుకున్న తర్వాత తాలికలు అనేవి ఏంటంటే అండి, కొంచెం స్వీట్గా ఉండడానికి మేము ఒక అరకుంది బెల్లం వరకు దంచుకొని నీళ్ళల్లో వేసుకొని మరిగించుకొని ఆ గోరువెచ్చని నీళ్ళు పిండిలో కలుపుకున్నాం అనమాట. బాగా కలుపుకోవాలండి పిండి అనేది, ఎందుకంటే మనము తాలికలు చేసేటప్పుడు అవి క్రాక్స్ వచ్చి ఇరిగిపోతాయి. అలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే మనం పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట టెక్నిక్ అంతా, అవి విరిగిపోకుండా ఉండాలి అంటే. అలాగే మనం చేసేటప్పుడు కూడా మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే అవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి మేము ఎలా చేసుకున్నామో, చాలా సన్నగా చేసుకోవాలి. మరీ అంత సన్నగా చేసుకున్నా కూడా మనం గెంటి పెట్టి తిప్పేటప్పుడు ఇరిగిపోతాయి అన్నమాట. మీడియం సైజులో చూపిస్తున్నారు కదా, అలా చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కన పెట్టుకొని మనము ఎసురు పెట్టుకోవాలండి. మేము 1/2 kg పిండి తీసుకున్నామని చెప్పాం కదా, 1/2 kg పిండికి 1.5 లీటర్ వరకు మేము నీళ్లు తీసుకున్నామండి. ఆ నీళ్ళల్లో ఎంతంటే ఒక 100 grams వరకు సగ్గుబియ్యము వేసుకొని బాగా తెరలనిచ్చాము. ఉడికినాయి అన్నమాట. అవి ఉడికిన తర్వాత మేము తాలికలు వేసేసాము. తాలికలు వేసి ఒక 15-20 minutes బాగా నీళ్ళల్లోనే ఉడికిన తర్వాత మేము పిండి కొంచెం బియ్య పిండి నీళ్ళల్లో కలిపి వేసుకున్నామండి చిక్కదనం కోసము. వేసుకున్న తర్వాత ఒక 10 minutes ఆ పచ్చివాసన పోయిన తర్వాత బెల్లం కూడా వేసుకున్నామండి. బెల్లం ఎంత వేసుకున్నామంటే 1/2 kgకి 3/4 kg వరకు పట్టిందండి బెల్లము. బెల్లం కూడా వేసుకొని అదంతా కరిగిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక 1.5 లీటర్ లీటర్న్నర కాదండి, లీటర్ పాలు పోసుకున్నాము. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే. జీడిపప్పు కిస్మిస్ గీలో ఫ్రై చేసి వేసుకున్నామండి, చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో మనం యాలక్కాయల పొడి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్వీట్ అంటేనే యాలక్కాయల పొడి కదండి, అది లేకపోతే మనకి టేస్ట్ అంతగా ఉండదు. ఆ స్మెల్లే